హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకుని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? కొన్నిసార్లు ఏదైనా నిర్ణయం తీసుకోవడం అంత తేలిక కాదు కదా. ఈ నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదు. This decision was not easy to make. This decision was not easy to make. కొందరు అందరితో గొడవలు పడుతూ ఉంటారు కదా. అతను అందరితో గొడవలు పడతాడు. He gets into fights with everyone. He gets into fights with everyone. ఎవరైనా ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటూ ఉంటే దేనికి కోపం తెచ్చుకోనవసరం లేదు అని చెప్తాం కదా. దేర్ ఈజ్ నో నీడ్ టు గెట్ యాంగ్రీ ఫర్ నథింగ్. దేర్ ఈజ్ నో నీడ్ టు గెట్ యాంగ్రీ ఫర్ నథింగ్. ప్రతి ఒక్కరూ వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని అనుసరిస్తారు కదా. నేను నమ్మిన దాన్ని అనుసరిస్తాను. ఐ ఫాలో వాట్ ఐ బిలీవ్. ఐ ఫాలో వాట్ ఐ బిలీవ్. ఎవరైనా ఘర్షణ పడుతూ ఉంటే వద్దని వారిస్తాం కదా. మనం ఘర్షణకు దూరంగా ఉండాలి. వీ షుడ్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్. వీ షుడ్ అవాయిడ్ కన్ఫ్రంటేషన్. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించడం మంచి పద్ధతి కాదు కదా. ఇతరులు మాట్లాడుతున్నప్పుడు అంతరాయం కలిగించవద్దు. డోంట్ ఇంటరప్ట్ వైల్ అదర్స్ ఆర్ టాకింగ్. డోంట్ ఇంటరప్ట్ వైల్ అదర్స్ ఆర్ టాకింగ్. మనకు నచ్చిన పని మనం చేస్తున్నప్పుడు ఎవరైనా వద్దని చెబితే నాకు నచ్చింది నేను చేయకూడదా అని అడుగుతాం కదా. డోంట్ ఐ డూ వాట్ ఐ లైక్. డోంట్ ఐ డూ వాట్ ఐ లైక్. ఎవరైనా రాత్రి చాలా ఆలస్యంగా ఫోన్ కాల్ చేస్తూ ఉంటే ఇంత ఆలస్యంగా కాల్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాం కదా. There is no need to call this late. There is no need to call this late. ఎవరైనా అభిప్రాయం అడిగినప్పుడు ఆ విషయం గురించి పూర్తిగా విశ్లేషించిన తర్వాత మాత్రమే అభిప్రాయం చెప్పాలి కదా. విశ్లేషణ లేకుండా అభిప్రాయం చెప్పకండి. Don't give an opinion without an analysis. Don't give an opinion without an analysis. ఏదైనా సమస్యకి పరిష్కారం చెప్పినప్పుడు అది న్యాయంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఇది న్యాయంగా అనిపిస్తుంది. ఇట్ సీమ్స్ టు బి ఫెయిర్. ఇట్ సీమ్స్ టు బి ఫెయిర్. ఎవరైనా ప్రతి విషయానికి ఎక్కువగా కోపం తెచ్చుకుంటూ ఉంటే వాళ్ళని కోపిష్టి అంటాం కదా. అతను చాలా కోపిష్టి. హీ ఈజ్ సో గ్రంపీ. హీ ఈజ్ సో గ్రంపీ. సురక్షితం కాని ప్రదేశంలో ఎవరైనా ఒంటరిగా ఉండొద్దని చెబుతాం కదా. ఒంటరిగా ఉండకు. డోంట్ బీ అలోన్. డోంట్ బీ అలోన్. మనకి సంతోషం కలిగించే పనిని చేయడానికి ఇష్టపడతాం కదా. మీకు సంతోషాన్ని ఇచ్చేది చేయండి. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. ఏదైనా వస్తువు ఎవరు కొన్నారో తెలుసుకోవడానికి అడుగుతాం కదా. ఇది ఎవరు కొన్నారో తెలుసా? డూ యూ నో హూ బాట్ ఇట్. డూ యూ నో హూ బాట్ ఇట్. మనం ఎక్కడికైనా వెళ్ళవలసి వచ్చినప్పుడు మన కారు లేకపోతే ఎవరికైనా కారు ఉందేమో అడిగి తెలుసుకుంటాం కదా. మీలో ఎవరికైనా కారు ఉందా? డస్ ఎయిదర్ ఆఫ్ యూ హ్యావ్ ఏ కార్. Does either of you have a car? ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఎవరితోనైనా కలిసి ప్రయాణం చేయమని చెబుతాం కదా. వాళ్ళతో ప్రయాణం చెయ్యి. ట్రావెల్ విత్ దెమ్. ట్రావెల్ విత్ దెమ్. ఎవరైనా అనుమానిస్తున్నట్లుగా మాట్లాడితే ఎవరిని అనుమానిస్తున్నారో అడిగి తెలుసుకుంటాం కదా. నువ్వు ఎవరిని అనుమానిస్తున్నావు? హూమ్ డు యూ సస్పెక్ట్. హూమ్ డూ యూ సస్పెక్ట్. తెలిసిన వాళ్ళని ఎవరినైనా కలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నేను మీ స్నేహితుల్లో ఒకరిని బస్సులో కలిశాను.
I met one of your friends on the bus. I met one of your friends on the bus. ఎవరైనా మోసం చేస్తున్నట్లుగా మనం గమనిస్తే ఆ విషయం చెప్తాం కదా. అతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. He is deceiving you. He is deceiving you. అప్పుడప్పుడు ఏదో చెడు జరగబోతుందని ముందే అనిపిస్తుంది కదా. నేను కీడు శంకించాను. I had a premonition. I had a premonition. మనం ఎక్కడికైనా కొత్తగా వెళ్ళినప్పుడు సహాయం కోసం ఎవరిని పిలవాలో అడిగి తెలుసుకుంటాం కదా. సహాయం కోసం నేను ఎవరిని పిలవాలి? Whom should I call for help? Whom should I call for help? ఎవరైనా తలుపులు మూసావా అని అడిగితే మనం మూయకపోతే మూయలేదని చెబుతాం కదా. నేను మూయలేదు. I didn't close. I didn't close. ఎవరైనా తెలుసని చెప్పినప్పుడు వాళ్ళకి ఎలా తెలుసో అడిగి తెలుసుకుంటాం కదా. ఆమెకు మీరు ఎలా తెలుసు? How does she know you? How does she know you? అప్పుడప్పుడు మనం ఏమి తిన్నామో మర్చిపోతూ ఉంటాం కదా. నేను ఏమి తిన్నానో మర్చిపోయాను. I forgot what I ate. I forgot what I ate. కొందరు వ్యక్తులు మోసపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు కదా. అతను మోసపూరితమైన వ్యక్తి. He is a fraudulent person. He is a fraudulent person. ఏదైనా ముఖ్యమైన పని ఉంటే మనం మర్చిపోతామేమోనని ఎవరినైనా గుర్తు చేయమని చెప్తాం కదా. నేను మర్చిపోవచ్చు, అందుకే గుర్తు చెయ్యి. Do remind me because I am likely to forget. Do remind me because I am likely to forget. కొందరు ఎప్పుడు ఆలస్యం కాకుండా సమయానికి వస్తారు కదా. అతను ఎల్లప్పుడూ సమయానికి వస్తాడు. He always shows up on time. He always shows up on time. అలాగే నేను వేదిక వద్దకు వచ్చేసరికి పార్టీ అయిపోయింది. The party was over by the time I reached the venue. The party was over by the time I reached the venue. బలమైన ప్రత్యర్థి ఉన్నప్పుడు వాళ్ళని గెలవడానికి చాలాసార్లు ప్రయత్నించాలి కదా. నేను అతనిపై గెలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. I tried to win over him several times. I tried to win over him several times. ఒక్కోసారి మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మనకు నచ్చిన దుస్తులేవి మనకు సరిపోవు కదా. ఏ దుస్తులు ఆమెకు సరిపోలేదు. Neither dress fitted her. Neither dress fitted her. ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే అందరికీ తెలియజేయమని చెబుతాం కదా. అందరికీ తెలియజేయండి. Spread the word. Spread the word. ఎవరైనా చిన్నప్పటి నుండి తెలిస్తే ఆ విషయం చెబుతాం కదా. నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు. I have known him since childhood. I have known him since childhood. కొందరు ఎవరితోనూ మంచిగా కలిసి ఉండరు కదా. అతను ఎవరితోనూ సఖ్యంగా ఉండడు. He doesn't get along with anyone. He doesn't get along with anyone. ఒక్కోసారి మన మాటలకు ఎదుటి వాళ్ళు బాధపడతారు కదా. ఆమె నా మాటలకు నొచ్చుకుంది. She took offense to my words. She took offense to my words. ఏదైనా మనకి అవసరమైతే ఆ విషయం చెప్తాం కదా. నాకు ఇది అవసరం. I needed this. I needed this. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడం మంచి లక్షణం కదా. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయండి. Help those who are in need. Help those who are in need. మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మనకి నచ్చిన డ్రెస్ వేసుకుంటాం కదా. నాకు నచ్చినవి వేసుకుంటాను. I wear what I like. I wear what I like.
ఎవరైనా నిజాన్ని దాస్తుంటే సమయం వచ్చినప్పుడు మనం నిజాన్ని బయట పెట్టాలి కదా. నేను తప్పకుండా నిజాన్ని బయట పెడతాను. ఐ విల్ షూర్లీ ఎక్స్పోజ్ ద ట్రూత్. ఐ విల్ షూర్లీ ఎక్స్పోజ్ ద ట్రూత్. అలాగే అతన్ని తినమని అడుగు అని ఇలా చెప్పాలి. ఆస్క్ హిమ్ టు ఈట్. ఆస్క్ హిమ్ టు ఈట్. అల్పాహారం తినకుండా మానివేయడం ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మీ అల్పాహారాన్ని మానివేయవద్దు. డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. డోంట్ స్కిప్ యువర్ బ్రేక్ఫాస్ట్. అలాగే మెరుగుపరచడానికి ఏమీ లేదు అని ఇలా చెప్పాలి. నథింగ్ టు ఇంప్రూవ్. నథింగ్ టు ఇంప్రూవ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.